సోనీ ZV-E10 కెమెరా కొంటాం ఓకే, బట్ సెటప్ ఎట్లా చేసుకోవాలి, బెస్ట్ వీడియో సెట్టింగ్స్ ఏంటి, మాన్యువల్ సెట్టింగ్స్ ఏంటి, ఆటో సెట్టింగ్స్ ఏంటి, స్లో మోషన్ వీడియోస్ ఎట్లా తీయాలి, ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ ఉంటాయి ఫస్ట్ కెమెరా కొన్న ప్రతి ఒక్కరికి కూడా. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా మంచి అవుట్పుట్, ప్రొఫెషనల్ వీడియో అవుట్పుట్ కోసం మనం ఈ వీడియో చేస్తున్నాము. సో కీప్ వాచింగ్ KM Creative Zone. This is Kishore Massetti. Let us start. ఫస్ట్ మీరు కెమెరా కొనగానే మన కెమెరా ఆన్ చేయగానే లాంగ్వేజ్ సెటప్ వస్తుంది. సో ఇంగ్లీష్ సెటప్ చేసుకోండి. సో డేట్ మీకు మన ఇండియన్ టైము మ్యాప్ వస్తుంది అనమాట. ఇట్లా రాగానే కలకత్తా, న్యూఢిల్లీ సెలెక్ట్ అంటే డేట్ ఫార్మాట్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ది ఫార్మాట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. యాప్ నుండి మీరు కంట్రోల్ చేసుకోవడానికి ఇమేజ్ ఎడ్జ్ యాప్ మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. ఫస్ట్ మనం ఏంటంటే బేసిక్ సెటప్ గురించి మనం వద్దాం. సో ఫస్ట్ రాగానే మనకి ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. సో ఈ వీడియోలో నేనేంటంటే ఫస్ట్ మస్ట్ చేంజ్ సెట్టింగ్స్ ఉంటాయి. అంటే కొన్ని సెట్టింగ్స్ మీరు ఫస్ట్ చేసుకోవాలి. వాటిలో మేజర్గా కొన్ని ఫిల్టర్ చేసి చెప్తున్నాను. మెన్యూ నొక్కితే మీకు పైన ఇట్లా వస్తుంది అనమాట. మనకి పైన ఫస్ట్ మెన్యూలో ఇక్కడ మనకి క్వాలిటీ అండ్ ఇమేజ్ సైజ్ అని ఉంది. 1/11 అంటే ఈ పేజెస్ వైజ్ గా వస్తాయి. సో పైన వచ్చేసరికి మెయిన్ మెన్యూస్ ఉంటాయి. ఆ మెయిన్ మెన్యూస్ లో సబ్ మెన్యూస్ అనమాట ఇవన్నీ. సెటప్ మెన్యూ అంటే ఇక్కడ మనకి ఒక బ్రీఫ్ కేస్ లాగా ఉంది కదా, దాన్ని టూల్ బాక్స్ అంటారు. సో మేజర్ సెట్టింగ్స్ అన్ని కూడా ఈ టూల్ బాక్స్ లో కొన్ని ఉంటాయి అనమాట. సో మనకి ఇప్పుడు బ్రైట్నెస్ ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది LCD స్క్రీన్, మీకు అవుట్డోర్లో వెళ్ళి తీస్తున్నా సరే కొంచెం బ్రైట్నెస్ కనపడదు. ఇండోర్లో బాగానే ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి ఎస్పెషల్లీ బ్రైట్ సన్లో తీస్తుంటే సన్నీ వెదర్ అని చెప్పేసి పెట్టుకోండి. అప్పుడు మీకు స్క్రీన్ కొంచెం బ్రైట్గా కనపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు బ్యాక్ వెళ్ళాలంటే మెన్యూ బటన్ ఉంటుంది ఇక్కడ పైన, అది బ్యాక్ వెళ్ళండి. మనకి దీంట్లో ఏంటంటే డిఫాల్ట్గా మనం ఒకసారి వాడుతున్నప్పుడు బ్యాటరీ సేవ్ చేసుకోవడానికి ఆటో సేవ్ అయిపోతూ ఉంటుంది. సో మనం అది కూడా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు అన్ని సెటప్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి చేసుకునే లోపల టప్ అని చెప్పేసి మళ్ళీ అదేంటంటే ఆగిపోతుంది ఆటో సేవింగ్ లో. అది చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ టూల్ బాక్స్ లో సెటప్ 1 అంటే ఫస్ట్ పేజ్ లో మీరు ఒకసారి డిస్ప్లే క్వాలిటీ కిందకు వచ్చారంటే పవర్ సెట్టింగ్స్ ఆప్షన్స్ అని ఉంటాయి. చూసారా, పవర్ సేవ్ స్టార్ట్ టైం అని చెప్పి. సో 1 minute ఉంది మనకి డిఫాల్ట్ గా. 1 minute అనేది ఈజీగా ఇప్పుడు కాసేపు ఆన్ చేసేసి సెట్ చేసుకునే లోపల టప్పని ఆగిపోతుంది. మనం మేజర్గా ఏంటంటే యూట్యూబ్ కంటెంట్ వీళ్ళందరూ చేసేవాళ్ళు కూడా ఏంటంటే మాక్సిమం ఎక్కువ మంది టీమ్ అంతా ఉండరు కాబట్టి మీరు సో ఇది టైం పెంచుకోండి. ఒక 5 minutes పెట్టుకోండి. మరి టూ మచ్గా పెట్టుకున్నా సరే మళ్ళీ కంటిన్యూస్గా ఆఫ్ పెట్టుకోవచ్చు మీరు ఇండోర్లో అయితే కనుక. సో బయటకు వెళ్ళిన 5 minutes పెట్టుకోండి. అప్పుడు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్ వచ్చేసరికి ఆటో పవర్ ఆఫ్ టెంపరేచర్ అని చూడండి ఇక్కడ. సో దీంట్లోకి వెళ్ళారంటే మీకు ఆటో పవర్ టెంపరేచర్ ఆఫ్ అనేది స్టాండర్డ్లో ఉంది. ఇది ఏంటంటే ఈ చిన్న కెమెరాస్, ఈ మిర్రర్లెస్ కెమెరాస్ ఎస్పెషల్లీ ZV-E10లో కొంచెం జనరల్గా వచ్చే ప్రాబ్లం చెప్పేది ఏంటంటే ఓవర్ హీటింగ్ ఇష్యూస్ వస్తాయని. అంటే కొంచెం ఎక్కువసేపు మీరు 4K అంటే 4K కంపాటబుల్ కాబట్టి ఇది 4Kలో మీరు షూట్ చేస్తే ఆటోమేటిక్గా కొంచెం సన్లో కానీ బయట షూట్ చేస్తే, ఎందుకంటే మన ఇండియన్ టెంపరేచర్స్ ఎక్కువగానే ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఒక పర్టికులర్ టైం అయిపోయిన తర్వాత హీట్ అయిపోయి ఆగిపోద్ది అనమాట. సో మీరు ట్రైపాడ్ కేసు అలా పెట్టేశారు, ఆగిపోతే మళ్ళీ ప్రాబ్లం. కాబట్టి మీరు కంపల్సరీ ఈ సెట్టింగ్ చేంజ్ అయ్యాలి. ఆటో పవర్ ఆఫ్ టెంపరేచర్ ని హైలో పెట్టుకోవాలి. ఇది వార్నింగ్ ఇస్తుంది. ఇది హైలో పెట్టుకుంటే మీకు మనకి ప్రాబ్లం ఏమవ్వదు. కాబట్టి ఏంటంటే హైలోనే పెట్టుకోండి. మీరు కెమెరాని ఫస్ట్ ఆన్ చేసేటప్పుడు బేసికల్గా ఇక్కడ మీకు కనపడుతుంది కాబట్టి ఆన్ ఆఫ్ బటన్ మనకి ఇక్కడ ఉంటుంది. ఆల్రెడీ నేను ZV-E10 గురించి చెప్పేటప్పుడు ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు ఆ వీడియో కూడా ఫస్ట్ చూడండి, తర్వాత ఈ సెట్టింగ్స్ది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ పైన ఇలా ఉంటుంది. వన్స్ మీరు ఆన్ చేసిన తర్వాత దాని కింద వచ్చేసరికి ఒకటి ఫోటో సింబల్ ఒకటి ఉంది, వీడియో సింబల్ ఒకటి ఉంది, ఇంకోటి S&Q అని ఉంది. సో ఈ 3 సెటప్స్ ఏ సిచ్యువేషన్స్ లో వాడాలి అంటే ఇప్పుడు ఫోటో వదిలేస్తున్నాను, ఈ వీడియో వచ్చేసరికి వీడియో గురించి కాబట్టి వీడియోలో మాన్యువల్ ఎలాగా, ఆటో ఎలాగా అండ్ SNQ ఎలాగా. సో ఫస్ట్ ఈ మోడ్స్ మీరు మార్చుకోవాలి అంటే కనుక ఈ బటన్ ని క్లిక్ చేయాలి. ఇది సోనీ ZV-E10 Mark 1లో ఇలా ఉంటుంది. Mark 2లో వచ్చేసరికి మనకి పైన బటన్ ఆన్ అండ్ ఆఫ్ లాగే ఉంటుంది. దాన్ని స్లైడ్ చేసుకునేది ఇచ్చారు. సో ఇప్పుడు అందుకని అందరి దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ ఫస్ట్ Mark 1 కాబట్టి Mark 1 నుండే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే మీరు ఈ బటన్ ఉందో ఈ బటన్ ని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ మోడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. SNQ అని పడుతుంది. ఫోటో అండ్ వీడియో సింబల్ వీడియో అంటే ఇంటెలిజెన్స్ ఆటో అనేది ఉంటుంది, అది చెప్తాను నేను మీకు. వీడియో మోడ్లో మనం ఉన్నాం. ఆల్రెడీ వీడియో సింబల్ మనకి ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మాన్యువల్ కంట్రోల్డ్గా మనం చేస్తే క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది మనకి చేయటం వల్ల. ఎస్పెషల్లీ మన ఇలాంటి టాకింగ్ హెడ్ వీడియోస్ అంటే ముందులు పెట్టుకుని మాట్లాడే వీడియోస్ అనమాట. సో ట్యూటోరియల్ వీడియోస్ ఇలాంటివన్నీ కూడా మాన్యువల్లో మనం వెళ్ళొచ్చు. సో అది ఎలా మనము చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మెన్యూ బటన్ మీరు క్లిక్ చేసిన తర్వాత సెకండ్ దాంట్లోకి వెళ్ళండి. పైన స్క్రోలింగ్ బటన్ని
పైకి ప్రెస్ చేయండి. సో అప్పుడు పైన ఉన్న ఆప్షన్స్ మనకు వస్తాయి. కిందకి అన్న తర్వాత కింద సబ్ మెన్యూ ఆప్షన్స్ మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఈ స్క్రోలింగ్ వీల్తో మనం సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టాప్లోకి వెళ్ళి రైట్కి రండి. మూవీ మోడ్, మూవీ 1 అని ఉంది చూసారా, ఇక్కడ దాని కింద షూట్ మోడ్ అని ఉంటుంది. ఈ షూట్ మోడ్లో మీకు అంటే ఆటో కానీ, సో పి అంటే ప్రోగ్రామ్ ఆటో, అపర్చర్ ప్రయారిటీ అండ్ షటర్ ప్రయారిటీ అండ్ మాన్యువల్. సో ఈ మాన్యువల్ ఎక్స్పోజర్ మనం ఇప్పుడు చెప్దాము. సో మాన్యువల్ మీరు సెలెక్ట్ చేసేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫార్మాట్ అంటే ఇప్పుడు 4Kనా ఫుల్ హెచ్డీనా ఇలాగా అంతా కూడా అనమాట. సో ఎప్పుడైతే ఫార్మాట్లోకి వెళ్ళిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి చూడండి. సో ఇక్కడ 4K XAVC-S 4K అండ్ XAVC-S HD. హెచ్డి అంటే ఫుల్ హెచ్డి అనమాట, 1080p. సో 1920x1080p అండ్ 4K అంటే 4Kలో మనకు వస్తుంది. సో ఇది మనకి ZV-E10 4K కంపాటబుల్. ఇఫ్ యూ వాంట్ టు అంటే కనుక 4Kకి వెళ్ళిపోండి. మీకు అంటే కొంచెం ఎడిటింగ్ తర్వాత మంచి ల్యాప్టాప్ ఉంది, నేను 4K ఎడిటింగ్ కూడా నేను చేసుకోగలుగుతాను అని అనుకున్నప్పుడు అది ఇంపార్టెంట్ అండి. 4K ఉందని చెప్పేసి మీరు తీసుకుంటే ఆ ల్యాప్టాప్ సపోర్ట్ లేదంటే కనుక మీకు ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రికార్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకి రికార్డ్ సెట్టింగ్స్లో ఏం చూపిస్తుంది, 25p చూపిస్తుంది. ఎందుకంటే మనం పాల్ రీజన్ సెలెక్ట్ చేసుకున్నాం. 24 చూపించదు. మామూలుగా మీకు ఇనే ఉంటారు సినిమాటిక్ ఫ్రేమ్ రేట్ అంటే 24 ఫ్రేమ్స్ ని మనం సినిమాటిక్ ఫ్రేమ్ రేట్ అంటాము. బట్ పాల్ లో 25 ఎందుకు పెట్టాము అనేది పాల్ రీజన్ కి 25 TSC కి నేను చెప్పాను ఎందుకు ఫ్లిక్కరింగ్ వస్తుంది. ఇదంతా కూడా ఒక షార్ట్ ఉంది, అది చూడండి. సో ఇప్పుడు మనము 25 లో చేస్తున్నాము. సో 25 లో మళ్ళీ ఇక్కడ ఏంటి 25p లోనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 100M అని, ఒకటేమో 60M. M అంటే మనకి 100 మెగాబైట్స్ అంటే 60 మెగాబైట్స్. ఇదేంటంటే క్వాలిటీని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మీకు 4K లోనే 25 ఫ్రేమ్స్ లోనే ఎంత క్వాలిటీ ఎక్కువ నెంబర్ ఉంటే అంటే ఎక్కువ డేటా ఉంటే మీకు క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. సో 100 పెట్టుకోండి. ఇన్ కేస్ సపోజ్ మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్తాను, ఈ ఫైల్ ఫార్మాట్లో హెచ్డి పెట్టుకున్నారు అనుకోండి, హెచ్డి పెట్టుకొని మళ్ళీ మనము ఇక్కడ రికార్డింగ్ సెట్టింగ్స్కి వచ్చేసరికి ఎక్కువ ఆప్షన్స్ చూపిస్తుంది మీకు. ఎందుకంటే ఇది ZV-E10 Mark 1 వచ్చేసరికి 4K లో 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో అందువల్ల ఏంటంటే ఫుల్ హెచ్డీలో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. 50 ఫ్రేమ్స్ లో రికార్డ్ చేస్తుంది, 100 ఫ్రేమ్స్ లో రికార్డ్ చేస్తుంది. ఇది ఫుల్ హెచ్డీలో. మీకు 4K కావాలంటే గనక మీరు 30 ఫ్రేమ్స్ వరకే వెళ్తుంది. సో అందువల్ల ఏంటంటే మనం సినిమాటిక్ ఫ్రేమ్ రేట్ కావాలని అనుకుంటున్నాం కాబట్టి మన ఇండియన్ ఇదిలో గనక మనకి సినిమాటిక్ ఫార్మాట్ 25 FPS మీరు పెట్టుకోండి. సో 25 FPS అండ్ 100. నెక్స్ట్ షటర్ స్పీడ్ ఎంత పెట్టుకోవాలి, అపర్చర్ ఎంత పెట్టుకోవాలి, అసలు ఇవి ఎలా వర్క్ చేస్తాయి అనేది కూడా ఒక వీడియో ఉంది. మీరు అవన్నీ చూస్తే మీకు ఇవన్నీ అర్థమవుతుంది. ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అని చెప్పేసి మన దాంట్లో ఒక వీడియో ఉంది, ఫస్ట్ ఆ వీడియో కూడా చూడండి. మీకు అప్పుడు ఇవన్నీ ఎలా వర్క్ చేస్తాయి అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనము షటర్ ఎలా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనది ఫ్రేమ్ రేట్ ఎంత పెట్టుకున్నాం, 25 FPS పెట్టుకున్నాము. సో 25 FPS లో మనము షటర్ స్పీడ్ వచ్చేసరికి డబుల్ ద షటర్ రూల్. సో అందువల్ల మీరు ఎక్స్పోజర్ ట్రయాంగిల్ వీడియో చూడండి, కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు 25 పెట్టుకున్నాం కాబట్టి ఫ్రేమ్ రేటు మనము షటర్ వచ్చేసరికి డబుల్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మన ఈ స్క్రోలింగ్ వీల్ ఉంది చూసారా, డిఫాల్ట్ గా ఏంటంటే మీకు ఈ కింద ఉండే ఈ స్క్రోలింగ్ వీల్ ఏదైతే ఉందో సో మీకు షటర్ ని చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇలా ఉంటే 25 కి నాకు డబుల్ ఎంత షటర్ 50. సో 50 పెట్టుకున్నాను. ఇక్కడ పైన ఇంకొక వీల్ ఉంది చూడండి మీరు. ఇక్కడ పైన వచ్చేసరికి ఈ టాప్ వీల్ ఉంది. ఈ టాప్ వీల్ ని మనం స్క్రోల్ చేస్తే మనకి అపర్చర్ చేంజ్ అవుతుంది. సో ఈ అపర్చర్ అనేది మన లెన్స్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనకి డిఫాల్ట్ గా మీకు అపర్చర్ వచ్చేసరికి మీరు కిట్ లెన్స్ తీసుకున్నారు అనుకోండి, మీకు ఎఫ్ స్టాప్ వచ్చేసరికి 3.5 నుండి 5.6 వరకు వేరియబుల్ అపర్చర్. సో లెన్సెస్ గురించి కూడా ఒక వీడియో ఉంది. సో ఈ అపర్చర్స్ ఏంటి, ఏ లెన్స్ లో ఎట్లా ఉంటాయి, ప్రైమ్ ఏంటి, ఇవన్నీ కూడా వైడ్ యాంగిల్ ఏంటి అన్ని కూడా ఆ లెన్సెస్ గురించి ఆ వీడియో కూడా చూడండి. అది కూడా మీకు ఇది రిలేటెడ్ టాపిక్. ఇప్పుడు మనము ఎఫ్ స్టాప్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు నా లెన్స్ లో ఇప్పుడు ఏదైతే నేను యూజ్ చేస్తున్నాను ఈ లెన్స్ కి, సో మాక్సిమం ఎఫ్ స్టాప్, లోవర్ ఎఫ్ స్టాప్ వచ్చేసరికి ఫాస్టర్ ఎఫ్ స్టాప్ 2.8. సో 2.8 పెట్టుకున్నాను. మీకు ఎంత మాక్సిమం ఎంత లోవర్ ఉంటే ఎఫ్ స్టాప్ అంత లోవర్ది పెట్టుకోండి. ఎందుకంటే మాన్యువల్ గా తీసేటప్పుడు మీకు ఆ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బాగుంటుంది అనమాట. సో అది షటర్ అండ్ అపర్చర్ అయిపోయింది. ఇప్పుడు ఐఎస్ఓ మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇదే స్క్రోలింగ్ వీల్ లో మనకి డిఫాల్ట్ గా మనకి క్లికింగ్ ఉంది. ఈ స్క్రోలింగ్ వీల్ ని రైట్ సైడ్ మీరు ప్రెస్ చేశారు అనుకోండి, ఐఎస్ఓ సెట్టింగ్స్ వస్తాయి. సో ఫస్ట్ డిఫాల్ట్ గా ఆటోలో ఉంటది. సో మీరు దాన్ని స్క్రోల్ డౌన్ చేసుకుంటే మాక్సిమం ఎంత, సో ఐఎస్ఓ కూడా ఎంత తక్కువ పెట్టుకుంటే మనకి బ్లాక్స్ మన వీడియోలో
వీడియోలో ఉన్న షాడోస్ అంత నీట్ గా క్లీన్ గా ఉంటాయి అనమాట. సో ఇక్కడ నేను 100 ISO పెట్టుకుంటున్నాను. సో దానికి తగ్గట్టుగా మీరు అలా పెట్టుకొని ఆ తర్వాత మీరు ఈ స్టూడియో ఎన్విరాన్మెంట్ లో మీరు వీడియో చేసేటప్పుడు మీకు మీ బ్రైట్నెస్ లెవెల్ ఇది మాన్యువల్ గా ఇలా సెటప్ చేసేసిన తర్వాత ఈ సెట్టింగ్స్ నేను చెప్పి పెట్టుకున్న తర్వాత మీరు లైట్ అకార్డింగ్ టు మీ బ్రైట్నెస్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోండి. సో మీ దగ్గర అందుకనే నేను ఒకవేళ లైట్ తీసుకున్నా సరే మీరు ఎవరైనా హెల్ప్ ఉంటే కనుక ఓకే పెంచమనండి, లేదా అంటే కనుక బ్లూటూత్ దాన్ని తీసుకుంటే బ్లూటూత్ మనం కనెక్ట్ చేసుకుని బ్లూటూత్ నుండి దాన్ని మీ ఎక్స్పోజర్ అడ్జస్ట్ చేసుకుంటే చాలా నీట్ అండ్ క్లీన్ ఇమేజ్ మీకు వస్తుంది అనమాట. సో అది వీడియో సెట్టింగ్ గురించి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మాన్యువల్ లోనే ఈ 3 అయిపోయిన తర్వాత వైట్ బ్యాలెన్స్ అనేది వీడియోకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ వైట్ బ్యాలెన్స్ మనం ఎట్లా సెటప్ చేసుకోవాలి, మీరు ఈ వైట్ బ్యాలెన్స్ మీకు మెన్యూలోకి వెళ్ళిన తర్వాత మెన్యూలో క్లిక్ చేసిన తర్వాత 8th పేజ్ లో 8:11 లో ఉంది చూడండి. 8:11 లో వైట్ బ్యాలెన్స్ అని ఉంది. ఈ వైట్ బ్యాలెన్స్ ఫస్ట్ డిఫాల్ట్ గా మీకు ఆటోలో ఉంది. సో ఇండోర్ లో మీరు చేస్తున్నప్పుడు మనము ఇలాంటి టాకింగ్ హెడ్ వీడియోస్ చేసేటప్పుడు అంటే డే లైట్ టెంపరేచర్ పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే వైట్ బ్యాలెన్స్ ఒక్కొక్కసారి లైట్ చేంజ్ అవుతుంటే మనకి మారిపోతూ ఉంటుంది. బట్ ఇక్కడ మన లైటింగ్ కి స్టాండర్డ్ గా ఉంటది కాబట్టి వన్స్ సెటప్ చేసుకున్న తర్వాత లైటింగ్ చేంజెస్ ఉండవు. సో మాన్యువల్ లో చేసుకుంటే ప్రాపర్ వైట్ బ్యాలెన్స్ మీరు పెడితే ఏంటంటే బాగుంటుంది. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. కిందకి వచ్చిన తర్వాత డే లైట్, షేడ్, క్లౌడీ ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఇప్పుడు నేను చేస్తున్నాను, ఈవెన్ దో నేను ఇండోర్ లో చేస్తున్నా సరే డే లైట్ టెంపరేచర్ లో చేయడం వల్ల నా స్కిన్ టోన్స్ ప్రాపర్ గా ఉంటాయి అనమాట. సో అప్పుడు ఏం చేయాలి, మాన్యువల్ గా మీరు సెటప్ చేసుకోవాలి. ఈ కిందకి వచ్చేసిన తర్వాత మీకు కింద కెల్విన్ అని ఉంటది. ఈ కెల్విన్ కి రైట్ సైడ్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంత పెట్టుకోవచ్చు అప్ అండ్ డౌన్ పెట్టుకోండి. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మీరు 5500 కెల్విన్ పెట్టుకుంటే మీకు ప్రాపర్ గా డే లైట్ ఎఫెక్ట్ తో ఈ లైట్ వేసినా సరే, అలాగే ఈ కెమెరా సెట్టింగ్ కి ఈ లైటింగ్ కూడా సేమ్ పెట్టుకోండి మీరు. సో ఇక్కడ 5500 కెల్విన్ నేను కెమెరాలో పెట్టుకున్నాను, నా లైట్ కూడా 5500 కెల్విన్ పెట్టుకున్నాను. అప్పుడు ఏంటంటే మనకి ఆ షిఫ్టింగ్ ఉండదు అనమాట, ప్రాపర్ గా మీకు వైట్ బ్యాలెన్స్ అవుతుంది. మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ వీళ్ళందరూ కూడా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి చూస్తున్నారు. సో నాతో పాటు మీరుగానే మనం చాలా గర్వపడవచ్చు. కాబట్టి మీరు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, అప్పుడు కొంచెం రీచబిలిటీ వస్తుంది యూట్యూబ్ అల్గారిథం ప్రకారం. తప్పదు, చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టాల్సిందే. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మనకి ఫోకస్ ప్రాపర్ గా ఉండాలి కాబట్టి ఫోకస్ కి వచ్చేసరికి మళ్ళీ మెన్యూలోకి వెళ్ళండి. నెక్స్ట్ ఈ క్వాలిటీ అండ్ ఇమేజ్ ఫస్ట్ ఉందో ఈ ఫస్ట్ ఆప్షన్స్ లోకి వెళ్ళి కిందకు వచ్చి ఫోర్త్ పేజ్ లో మీకు ఫోకస్ మోడ్ అని ఉంటుంది. అది ఒకసారి క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోకస్ మోడ్స్ ఉంటాయి. సో ఇక్కడ మాన్యువల్ లో అంటున్నానే కానీ ఫోకస్ మాత్రం మాన్యువల్ లో ప్రిఫర్ చేయమాకండి. ఎందుకంటే ఆటో ఫోకస్ మనకి సోనీ కెమెరాస్ ఇప్పుడున్న జనరేషన్ లో ఆటో ఫోకస్ చాలా బాగుంటుంది. సో ఆటోమేటిక్ గా మనకి మన ఫోకస్ ని ప్రాపర్ గా డిటెక్ట్ చేస్తుంది. జనరల్ గా మనం సోనీ కెమెరాస్ వాడేటప్పుడు ఆటో ఫోకస్ కంటిన్యూస్ ఆటో ఫోకస్, అది మనకి ఫోకస్ని కంటిన్యూస్గా ఫోకస్లో ఉండటానికి యూజ్ అవుతుంది. సో ఫోకస్ మోడ్ అది పెట్టుకోండి. దాని కింద ఫోకస్ ఏరియా ఏంటంటే మీకు వైడ్ అని ఉంది, జోన్ ఉంది, సో ఫ్లెక్సిబుల్ స్పాట్ ఎల్ అని ఉంది. సో ఇవేంటంటే వైడ్ అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఈ ఫ్రేమ్లో ఉన్నాను, ఈ ఫ్రేమ్లో మ్యాక్సిమం ఫుల్ వైడ్లో ఫోకస్ అవ్వటానికి మొత్తం తీసుకుంటుంది, మొత్తాన్ని కన్సిడర్ చేస్తుంది ఫ్రేమ్ మొత్తాన్ని. సో ఒక్కొక్కసారి అది కూడా ప్రాబ్లమే. ఎందుకంటే సపోజ్ నేను చేస్తున్నాను, వెనకాల ఉన్న ఈ మానిటర్కి ఫోకస్ అయిపోవచ్చు, ఇంకో దానికి అయిపోవచ్చు. అందుకని ఒక జోన్ పెట్టుకున్నామంటే ఒక పర్టికులర్ ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, ఈ జోన్ వరకు నేను పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ జోన్ లో సబ్జెక్ట్ ని మనకి ట్రాక్ చేసి ఫోకస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు జోన్ లో పెట్టంగానే ఇదిగో మీకు మళ్ళీ ఈ స్క్రోలింగ్ వీల్ ని అప్ అండ్ డౌన్ అవుతా ఉంటే దీన్ని సెట్ చేసుకుని ఒకసారి క్లిక్ చేస్తే ఆ జోన్ కి ప్రియారిటైజ్ అయ్యి మనకి వస్తుంది అనమాట. సో మాక్సిమం మనము ఫ్రేమ్ లో చేసేటప్పుడు ఇలా టాకింగ్ హెడ్స్ అన్ని చేసేటప్పుడు సెంటర్ లో ఉండడానికి ప్రిఫర్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా ఫోకస్ వచ్చింది చూడండి, ఆ జోన్ లోనే మనకి ఫోకస్ ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సో ఫేస్ అండ్ ఐ ఆటో ఫోకస్ సెట్ అని చూడండి. సో దీంట్లో మీకు డిఫాల్ట్ గా ఆన్ అయ్యే ఉంటది. ఇన్ కేస్ ఆన్ అవ్వనప్పుడు ఆ ఆప్షన్ ఇక్కడ ఉంటది అనమాట. మీకు ఫేసు ఐ ఈ ఆటో ఫోకస్ ప్రిఫర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఒకసారి వీడియో షూట్ చేస్తూ ఉంటే నన్ను నుంచోబెట్టి ముందర మీకు ఐ దగ్గర చిన్న బాక్స్ లాగా వస్తుంది. సో అదేంటంటే మీకు ఐ ఆటో ఫోకస్ అవుతుంది అన్నట్టుగా. ఫేస్ దగ్గరకు వచ్చేసరికి ఈ ఫేస్ కవర్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఈ రెండింటిని మనము ఆన్ చేసుకోవాలి అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి సబ్జెక్ట్ డిటెక్షన్ జనరల్ గా అయితే హ్యూమన్స్ ఇలాగా యానిమల్స్ అయితే యానిమల్స్, బేసిక్ గా హ్యూమన్స్ పెట్టేసేసుకోండి. సో ఈ అదర్ ఆప్షన్స్ నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ మనకి బేసిక్ సెటప్ గురించి కాబట్టి సో వీడియోలో మనకి అన్ని సెట్టింగ్స్ అయిపోయినాయి. వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి, ఆడియో. మనకు వీడియో తీస్తున్నప్పుడు
విజువల్తో పాటు మనకి ఆడియో కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి ఆడియో ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మీరు మెన్యూలోకి వెళ్ళండి. మెన్యూలోకి వెళ్ళి మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, మూవీ ఆప్షన్. మూవీ ఆప్షన్ లోకి మీరు థర్డ్ పేజ్ లో 3/9 లో మీకు ఆడియో లెవెల్స్ అని ఉంటుంది. సో ఈ ఆడియో లెవెల్స్ ని ఒకసారి మీరు క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఈ స్క్రోలింగ్ వీల్ ఏదైతే ఉందో ఈ స్క్రోలింగ్ వీల్ ని తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి మనం యూస్ చేయొచ్చు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇది మీరు ఒకసారి గమనిస్తే ఇంత డిఫాల్ట్ గా నేను దీనికి ఏం మైక్ యాడ్ చేయలేదు. ఇన్ కేస్ మీరు మైక్ యాడ్ చేసినా దాని సెట్టింగ్స్ దీంట్లో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ దాంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. కెమెరాలో ఆడియో సెట్టింగ్ ఉంటుంది, మీరు వాడే వైర్లెస్ మైక్ లో ఆడియో సెట్టింగ్ ఉంటుంది. రెండింటిని బట్టి చూసుకోండి. బట్ ఇన్ కేస్ యాడ్ చేశారు దానికి కూడా డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉన్నాయని అనుకుంటే మీకు ఇక్కడ ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను మీరు గమనిస్తే. సో ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు ఈ ఒకసారి దీని లోపలికి వెళ్ళి మనం సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీటర్ ఒకసారి గ్రీన్ గా వస్తా ఉంది చూడండి. గ్రీన్ గా మనకి ఆ ఆడియో మీటర్ వస్తా ఉంది. సో ప్రాపర్ సెట్టింగ్ అనేది ఇప్పుడు నేను పెంచుకుంటున్నాను, ఒకసారి పెంచుతున్నాను చూడండి. ప్రాపర్ సెట్టింగ్ నేను పెంచుతూ ఉంటే ఆటోమేటిక్ గా ఫుల్ గా వచ్చేస్తుంది ఆ ఆడియో మీటర్. సో ఇక్కడ రెడ్ కి టచ్ అయిపోతుంది అనమాట, ఫుల్ టచ్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే ఫుల్ గా పెట్టేసి పీక్ అయిపోతే ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి మీరు ఇన్బిల్ట్ గా రికార్డ్ చేసినా లేదు మీరు వైర్లెస్ ఆడియో కానీ ఇంకేదన్నా కనెక్ట్ చేసి వాడినా సరే మీరు ఆడియో టెస్ట్ చేసుకోవడానికి హాఫ్ అంటే ఈ మీటర్ లో హాఫ్ అంటే -12 ని టచ్ అవుతా అంటే ఎంత పెద్దగా మాట్లాడినా మనకు క్యాజువల్ గా ఉంటుంది. ఒక్కొక్కసారి హైగా మాట్లాడినా కూడా మాక్సిమం అది దాటి వెళ్తుందా లేదా అనేది మీరు చూసుకోండి. సో మాక్సిమం -12 ఆ రేంజ్ లో చూసుకుంటే -12 -3 లోపలే ఉండాలి. -12 ఈజ్ ద స్వీట్ స్పాట్ అనమాట, ప్రాపర్ గా ఉంటది. ఇన్ కేస్ తర్వాత మీరు ఎడిట్ లో దాన్ని కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు ఆ డెసిబుల్స్ అన్ని కూడా. సో -12 ఈజ్ ద స్వీట్ స్పాట్. సో అది మెయిన్ గా మనం మాన్యువల్ సెటప్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు కన్సిడర్ చేసుకుని ఈ సెట్టింగ్స్ అన్ని కూడా మీరు మార్చుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ మీరు అవుట్డోర్ లో తీస్తున్నారు, సో ఏదో వ్లాగింగ్ చేస్తా ఉన్నారు. సో అప్పుడు వచ్చేసరికి సిచ్యువేషన్స్ వేరుగా ఉంటాయి, అక్కడ ఉండే వెదర్ కండిషన్స్ వేరుగా ఉంటాయి. వాటికి తగ్గట్టుగా మనం ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ ఆప్షన్ లో చూద్దాం.